ప్రార్థన ఫలితమనే ఈ కార్యక్రమాన్ని అనుదినం మీరు తప్పగా చూస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించునుగాక. మీరు మరింత విశ్వాసంలో బలపడి ఆ దేవునికి దగ్గరై ఆ దేవుని దగ్గర నుండి ప్రతి అవసరత మీకు తీర్చబడాలనేది నా ప్రయత్నం. ప్రభునందు ప్రియులరా, ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే ఒక మాట మనం చదువుకుందాం. ఆయన అంటున్నాడు, కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని వారితో ప్రీతిగా మాట్లాడాను అని రాయబడింది. మీరు భయపడకుడి, నేను మిమ్ములను మీ పిల్లలను పోషించదను అని వారితో ప్రీతిగా మాట్లాడాడు. ప్రభునందు ప్రియులరా, ఒక ప్రాంతంలో జరిగిన ఒకటి యథార్థ సంఘటన మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. ఆ ప్రాంతం పేరు, ఆ గ్రామం పేరు లోవిక్ అనే ఒక ప్రాంతానికి 1 కిలోమీటర్ దూరంలో ఒక వ్యక్తి కుటుంబం నివసిస్తుంది. అతని పేరు థామస్. అతను పేదవాడు, పేద కుటుంబం. ఆయనకి భార్య, 2 బిడ్డలు ఉన్నారు. అయినా అతను మంచి ఆత్మీయుడు, భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, ప్రార్థన క్రమం కలిగిన వాడు. ఆయన ప్రతిరోజు గాడిద మీద కొన్ని బొగ్గుల్ని తీసుకుని వెళ్ళి ఆ బొగ్గుల్ని అమ్ముకుని ఊరిలోకి తీసుకెళ్ళి అమ్ముకొని వాటి ద్వారా వచ్చిన డబ్బులతో తన కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనాన్ని గడుపుతూ ఉండేవాడు. అయితే ఒకరోజు ఆయన రోజు రాగానే వెళ్ళి ఆ బొగ్గులు అమ్మాడు, కానీ ఆ రోజు డబ్బులు రాలేదు. ఆయన ఉట్టి చేతులతో తిరిగి వచ్చాడు. పేదవాడు కదండి, ఏ రోజు పత్తి ఆ రోజే తినాలి, లేదంటే పస్తుపడి ఉండాలి. ఆ రోజు ఇంట్లో తినటానికి ఏమీ లేదు, ఆహారం లేదు. పెద్దవాళ్ళు అయితే ఏదో ఒక గ్లాసు నీళ్ళు తాగి అలా పడుకుంటారు. కానీ చిన్న బిడ్డలు ఉన్నారు. ఆ చిన్న బిడ్డలు ఆకలితో అలమటిస్తున్నారు. ఈయన వాళ్ళని చూస్తున్నాడు. అలాగే మంచం మీద పడుకుని, ప్రభువా, నా బిడ్డలను కూడా పోషించుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానయ్యా అని ఆలోచిస్తూ ఉన్నాడు. నిద్ర పట్టట్లేదు, కలవరంగా ఉంది హృదయం అంతా. ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. కొంచెం దూరం వెళ్తే కొంచెం పొలం ఉంది ఎదురుగా. ఆ పొలంలో కొంచెం వెళ్ళి అక్కడ కూర్చుని ఆ వెన్నెల ఎదురుగా కొంచెం బైబిల్ చదువుకుంటున్నాడు. బైబిల్ చదువుకొని అక్కడే మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా భార్య బిడ్డలు పస్తుపడి ఉన్నారయ్యా, వాళ్ళు తినటానికి ఏమీ లేదయ్యా అని ఆయన అలా విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ఏ వాక్యం చదివాడంటే హబక్కూకు గ్రంథంలో 2వ అధ్యాయంలో రాయబడిన వాక్యాన్ని చదువుకున్నాడు. ఆయన శాలలో పశువులు లేకపోయినా, అంజూరపు చెట్లు ఫలించకపోయినా, ధాన్యం లేకపోయినా, ద్రాక్షారసం లేకపోయినా, ఏమీ లేకపోయినా నేను యెహోవానందు ఆనందించేదను, నా దేవుణ్ణి స్తుతించేదనని హబక్కూకు గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఆ మాటని ఈయన చదువుకున్నాడు, నేను చదివాడు. దేవుణ్ణి స్తుతిస్తానని చదువుకున్నాడు. ఆయన అన్నాడు, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాలువలు చేయను, ఉన్నత స్థలం మీద నన్ను నడవచేయను అని ఆ వాక్యం చదువుకున్నాడు. ఆయనకేదో కొన్నంత ధైర్యం వచ్చింది. ఆయనలో కొంచెం విశ్వాసం పెరిగింది. నా దేవుడు ఏదో కార్యం చేస్తాడు అని లేచి తన ఇంటికి వచ్చాడు. ఆ వెన్నెల్లో ఇంటికి వచ్చే సమయానికి
తన భార్య పిల్లలు ఏం చేస్తారని చూస్తే వాళ్ళు పడుకుని నిద్రపోతున్నారు. వాళ్ళు ఇంకా చూసి జాలిపడ్డాడు. ఆ తర్వాత లోపలికి వచ్చి చూసేవారికి ఇటు పక్కన తన భార్య బిడ్డలు ఇటు పక్కన ఒక బ్యాగ్ పెట్టి ఉంది. ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఇది మా ఇంట్లో ఈ చిన్న పూరి గుడిసెలో ఇలాంటి బ్యాగులు ఏమి లేవు కదా, ఈ బ్యాగ్ ఎక్కడి నుంచి వచ్చిందని అనుకుంటూ ఆ బ్యాగ్ దగ్గరికి వెళ్ళాడు. ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే ఒక పెద్ద డిష్, ఒక హాట్ బాక్స్ లాంటి పెద్ద ఉంది. దాంట్లో ఫ్రైడ్ చికెన్, వేయించిన చికెన్ ఉంది, పెద్ద రొట్టెలు ఉన్నాయి. ఆశ్చర్యపోయాడు. కానీ తన భార్య బిడ్డలు లేపాడు. ఆ సమృద్ధిగా వాళ్ళు ఆ రోజు రాత్రి భోజనం చేశారు, తృప్తిగా భోజనం చేశారు. అప్పుడు ఆయన మనసు ప్రశాంతంగా ఉంది. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని వాళ్ళు భోజనం చేశారు. వాళ్ళు పడుకుని పోయారు. కానీ నిద్ర పట్టల్లా. ప్రభా, అసలు ఇది ఎలా వచ్చింది ఇంట్లోకి అని ఆలోచిస్తూ ఉదయానికల్లా ఎలాగనగానే అని ఎంక్వైరీ చేస్తే ఒక విషయం తెలిసింది. ఆ ఊరిలో ఒక పెద్ద ధనవంతుడు ఉన్నాడు. ఆయన పేరు స్ట్రేంజర్. కానీ ఆయన మహా పిసినారి. ఆయన ఎంగిల్ చేతితో కాకుని కూడా కొట్టడం, పిల్లికి భిక్ష కూడా పెట్టడంట. ఆ వ్యక్తిని తన స్నేహితులందరూ తిప్పిపొడుస్తూ ఉంటారు. ఒకరోజు, ఒరే స్ట్రేంజర్, నువ్వు ఎవరికి సహాయం చేయవురా అని అన్నారట. ఆయన ముఖం మీదే అన్నారంట. ఆ రోజు ఆ ధనవంతుడు అనుకున్నాడు, నా స్నేహితులకి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విందు ఏర్పాటు చేయాలి అని ఏర్పాటు చెప్పేసి ఆ ధనవంతుడు అనుకుని వారి కోసం వేయించిన చికెను, మంచి రొట్టెలు సిద్ధం చేశాడు. వాళ్ళు ఏం చేస్తారంటే రోజు వాళ్ళు బిజినెస్ నుండి వస్తా ఆ ధనవంతుడి ఇంటికి వెళ్తారు. ఆ రోజు వర్షం రావటం వల్ల ఆ స్నేహితులు ఇద్దరూ ఆ ఊరి మీదుగా వచ్చారు, కానీ ఇంటి మీదకి వస్తున్నారు. కానీ వర్షం రావటం వల్ల ఆ గుర్రాలు దిగి ఇంటికి వెళ్ళకుండా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయారు. ఈ ధనవంతుడు చూసాడు తన స్నేహితుల కోసం, కానీ ఆ స్నేహితులు రాలేదు. చీకటి అయిపోతుంది, చీకటి పడిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు, చాలా మిగిలిపోయింది. సరే అని పడుకుని పోయాడు. పడుకుని పోయిన తర్వాత ఆయనకు ఒక కళ వచ్చింది ధనవంతుడికి. ఆ కళలో ఏమొచ్చిందంటే, ఆ ఊరు చివరిన 1 కిలోమీటర్ దూరంలో పేదవాడైన థామస్ ఉన్నాడు కదా, ఆ థామస్కి ఈయన ఆ రొట్టె ఫ్రైడ్ చికెన్ తీసుకుని వెళ్ళి ఆ ఇంట్లో ఇచ్చినట్లుగా కళ వచ్చింది. ఈయన తుల్లిపల్లేచి నేను అడిగేటి ఏంటి అనుకున్నాడు. సేమ్ 3 సార్లు అలా కళ వచ్చింది. అప్పుడు తన పనివాడిని పిలిచి ఆ గాడిద మీద ఎక్కి పెట్టి, ఇవి తీసుకెళ్ళి ఊచి ఉన్న థామస్ అని ఒకడు అంటాడు, దేవుడి క్రైస్తవుడు అంటాడు, తీసుకెళ్ళి ఇచ్చిరామని పంపించాడు. అప్పుడు ఆ టైంలో థామస్ పొలంలో ప్రార్థన చేస్తున్నాడు కదా, అప్పుడు ఈ పనివాడు వెళ్ళి ఆ ఇంట్లో పెట్టేసి ఆ బ్యాగ్ని తిరిగి వచ్చేసాడు. అప్పుడు థామస్ వెళ్ళి అది చూశాడు కదా, ఆశ్చర్యపోయి దేవుని స్తుతించాడు. ఈ విషయం తెలుసుకున్న థామస్, ప్రభా, నా బిడ్డలు పస్తుంటే, నా భార్య పస్తుంటే, నేను పస్తుంటే మీరు ఒక ధనవంతులు రేపుకొని నాయనా నా పూజలను పంపించావని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు థామస్. ప్రభునందు ప్రియులరా, ఈరోజు నీ అవసరం ఏదైనా, నీ కష్టం ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా ప్రార్థన ద్వారా నీ అవసరాన్ని తీర్చుకోవచ్చు. థామస్ ప్రార్థన ద్వారానే తన అవసరం తీర్చాడు దేవుడు. ఈరోజు నీ కుటుంబంలో కలతలకి, కన్నీరికి, కలవరానికి, బాధకి నువ్వు కృంగిపోతున్నావేమో. ఈరోజే థామస్ ఏ విధంగా ప్రార్థన చేశాడో ఆ విధంగా ప్రార్థన చేయి. దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు. దేవుడు మీ అవసరతను తీరుస్తాడు. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. దేవుడు నేను ఎరిగినవాడు కాబట్టి ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు. చాలామంది ప్రార్థించకపోవటం వల్ల అవసరాలు తీర్చుకోలేకపోతున్నారు.
ఆనాడు ఏలియాకి కాకులు రేపుకున్నాడు దేవుడు, కాకుల ద్వారా ఆహారం పంపించాడు. సారేపు తిదవరాలు రేపుకున్నాడు దేవుడు, నిద్రలో పోషించాడు. ఆనాడు ఎలీషాకి సునీమిరాలు రేపుకున్నాడు దేవుడు, పోషించాడు. ఈరోజు నిన్ను దేవుడు ఏ విషయం సరే సహాయం చేస్తాడు. ఆ దేవునికి ప్రార్థన చేయి, ఆ దేవుడు నీ కార్యం నెరవేరుస్తాడు. ఈరోజు నీ పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు మార్చివేస్తాడు. ఆ దేవుడికి సందులో థామస్ ఏ విధంగా ప్రార్థన చేశాడో ఆ విధంగా ప్రార్థన చేయి. ప్రభువు మీ అవసరతను తీర్చునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. మరి మీకు ఏమైనా యథార్థమైన సంఘటనలతో కూడిన సాక్ష్యం అంటే మాకు తెలియపరచండి. దాన్ని మీకు ఈ విధంగా సాక్ష్యం రూపంలో చెప్పడానికి అవకాశం ఉంటుంది. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.